బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగం. ఆత్మ సంయమ యోగం అంటే ఆత్మలో సంయమనం, బ్యాలెన్స్ తీసుకురావాలి అంటే ఎక్కడ మొదలు పెట్టాలి, ఏం చెయ్యాలి అని తెలియజేసే అద్భుతమైన అధ్యాయం. అయితే ఈ అధ్యాయంలో ఇంతవరకు మనకు వచ్చిన ప్రతి అధ్యాయం కూడా అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా వచ్చాయి. అయితే ఈ అధ్యాయం ఏమైంది, కర్మ సన్యాస యోగంలోన అర్జునుడు క్వశ్చన్ అడుగుతారు కదా, కర్మాచరణ కర్మ సన్యాసమా, ఏది ఆచరించాలి అనే ప్రశ్నకి సమాధానంగా వచ్చిన సమాధానమే కొంత సమాధానం ఆ అధ్యాయంలో ఉంచి ఇంకొన్ని శ్లోకాలు, దగ్గర దగ్గర 33 శ్లోకాలు ఆ ప్రశ్నకు వచ్చిన సమాధానాలే. ఈ 33 శ్లోకాల్ని ఈ అధ్యాయంలో పెట్టారు. అంటే దాన్ని సెపరేట్ చేశారు. కర్మ సన్యాసం నుంచి ఈ శ్లోకాలని సెపరేట్ చేసి ఇంకొక అధ్యాయంగా పెట్టి దానికి ఆత్మ సంయమనం అని పేరు పెట్టారు. సేమ్ క్వశ్చనే కదా, అక్కడే ఉంచొచ్చు కదా, మళ్ళీ ఎందుకు సెపరేట్ చేశారు అని నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ శ్లోకాల్ని చదువుతూ ఉండగా కర్మాచరణ, కర్మయోగం, నిష్కామ కర్మాచరణ అంటే ఫలితం ప్రాయశ్చిత్తంగా భావిస్తూ కర్మను ఆచరించాలి. ప్రాయశ్చిత్తంగా భావిస్తూ కర్మను ఆచరించగా కర్మని జ్ఞానంగా మారుస్తాం. జ్ఞాన సముపార్జన అనేది జరుగుతుంది. జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఎప్పుడైతే కర్మని జ్ఞానంగా మారుస్తున్నామో కర్మ సన్యాసం, పని చేసుకుంటూ పోతామో అవసరం లేని వాటిని సన్యసిస్తాం. నాది, నేను, భేదభావాలు, సరికాని గుణాలు, సరికాని ఆలోచనలు, సమయాన్ని వేస్ట్ చేయడం, ఇలాగ మనకి ఏదైతే సెట్ అవ్వదో, అంటే కర్మాచరణ చేస్తూ జ్ఞానంగా మార్చే ఈ ప్రాసెస్లో మనకి ఏదేది అవసరం లేదో వాటన్నిటిని విడిచిపెడతా ఉంటాం. ఇలా విడిచిపెట్టడం వల్ల ఏకత్వంలోకి వస్తాము, సమభావంలోకి వస్తామని కర్మ సన్యాసం. తర్వాత ఈ కర్మాచరణ వరకు ఎందుకు వెళ్ళాము, మనం ఎందుకు కర్మను ఆచరిస్తున్నాము, ఎక్కడ మనం బ్రేక్ కొట్టాలి, కర్మాచరణ చేస్తూ జ్ఞానంగా మారుస్తూ కర్మ సన్యాసిస్తున్నాము, వెరీ గుడ్, అంతవరకు బాగానే ఉంది. కానీ మరలా ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది కదా, మరి ఎక్కడ ఆపాలి, దేని వల్ల జరుగుతోంది ఇది అనేది ఈ అధ్యాయం తెలియజేస్తుంది. ఈ అధ్యాయాన్ని ఒక్క పాయింట్లో చెప్పండి అర్రా అంటే, సర్వ సంకల్ప త్యాగం, యోగారూఢుడు అనే పదం బాగా వస్తుంది. సర్వ సంకల్ప త్యాగం అంటారు. సంకల్పాలన్నింటినీ త్యజించి, సంకల్పాన్ని ఎప్పుడైతే త్యజిస్తావో కర్మని క్రియేట్ చేయవు. ఏ సంకల్పాలు త్యజించాలి, భౌతిక సంకల్పాలని త్యజించాలి. భౌతిక జీవితానికి సంబంధించిన సంకల్పాలని త్యజించాలి. నా పొట్ట ఎప్పటికీ సెట్ అవ్వట్లేదు, నా కాలు నొప్పులు ఎప్పటికీ పోవట్లేదు, ఇది ఎప్పటికి పోయాను, ఎలా పోయాను, నా అనారోగ్యం ఎప్పటికి పోయాను, ఇది ఎలా పోయాను, నేను అది చూస్తున్నాను, కర్మ చూసుకుంటున్నాను, ఇవి చేస్తున్నాను, కర్మని జ్ఞానంగా మారుస్తున్నాను, అయినా కూడా ఇది పోవట్లేదు అని చెప్పి మన దృష్టి దేని మీదకి వెళ్తుంది గమనించండి. మన రోగాల మీదకి, మన నొప్పుల మీదకి, మన ఇబ్బందుల మీదకి, వాటి మీదకి వెళ్తుంది. అంటే నాకు ఇది క్లియర్ అయితే గానీ నేను ఇంకో దానికి వెళ్ళలేను అని చెప్పి మనకే తెలియకుండా మనం సంకల్పాలు చేసేస్తున్నాము. ఆ సంకల్పాన్ని బేస్ చేసుకుని దానికి తగ్గట్టుగా పరుగులు తీయడం అవుతుంది. దానికి ప్రత్యామ్నాయాలు ఇలా పరుగులు తీయడం అనేది జరుగుతుంది. ఈ పరుగుల వల్ల కొత్త కర్మల్ని తయారు చేస్తాం. అంటే కొత్త యాక్టివిటీ, అది కావాలి, ఇది ఇలా జరగాలి, అది అలా జరగాలి అనే ఒక ఒక ప్లానింగ్ అనేది జరిగిపోతుంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్, మన ఒక థాట్ని మనం రిలీజ్ చేసామంటే ఆ థాట్ ఎలాగైనా సరే, ఆ ఆలోచన ఎలాగైనా సరే ఫ్రూట్ఫుల్ అయిపోతుంది. ఆ థాట్కి మనం ఎంత ఎనర్జీ ఇస్తాం. సో నీ సంకల్పాలని కూడా గమనించి సంకల్ప త్యాగాన్ని అలవాటు చేసుకో.
అప్పుడు అనవసరమైన మాటలో పరిగెట్టకుండా ఈ కర్మని జ్ఞానంగా ఎలా మార్చాలి, ఇక్కడ ఏ లోటు ఉంది, ఏంటి ప్రాబ్లము, ఎక్కడ నేను పొరపాటు చేస్తున్నాను, అంగీకరిస్తున్నానా అంగీకరించట్లేదా, అంగీకరించిన తర్వాత పశ్చాత్తాపం వరకు వెళ్తున్నానా లేదా, పశ్చాత్తాపం వెళ్తూ వెళ్తూ పరివర్తన చేసుకుంటున్నానా లేదా, ఇలాగ దృష్టి కార్యం మీద పడుతుంది, సంకల్పం మీద వెళ్ళకుండా. అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ అధ్యాయంలో. ఇక్కడే ఉద్ధరేదాత్మనాత్మానం అనే శ్లోకం ఉండే అధ్యాయం ఆత్మ సంయమ యోగం. మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి, ఎవడో వచ్చి ఉద్ధరించడు. ఎన్ని జన్మలెత్తు, ఏం చెయ్యు, ఏమైనా చెయ్యు, జీవుడుగా ఉన్న నేనే నా ఆత్మని ఉద్ధరించే అవకాశం నా ఒక్కదానికే ఉంది. ఇక్కడ జీవుడుగా ఉన్నవాడు, శరీరం తీసుకొని జీవుడుగా వచ్చిన ఈ జీవుడే లెర్నింగ్ తీసుకుంటూ కర్మాచరణని జ్ఞానంగా మారుస్తూ ఏది అవసరం లేదో దాన్ని సన్యసిస్తూ ఈ విధంగా ఆత్మని ఉద్ధరించుకునే బాధ్యత జీవుడికి ఉంది, జీవాత్మకు ఉంది. వీడు ఒక్కడే చేయగలడు, ఇంకెవ్వడు చేయలేడు. సో ఎవడి ఆత్మని వాడే ఉద్ధరించుకోవాలి. అందుకని పక్కవాడి మీద దృష్టి తీసి మన మీదకి దృష్టి ఇంకొంచెం ఇంకొంచెం అంటే మన ఫోకస్ పూర్తిగా మన వైపే వెళ్ళాలి అనే విధంగా ఉంటది ఈ అధ్యాయం. సో ఇది అధ్యాయం యొక్క ప్రొఫార్మా అనుకోండి, నాకు ఇలా అనిపించింది చెప్తున్నా. మనం శ్లోకాల్లోకి వెళ్దాం. ఓకే, సో ఈ శ్లోకాలు కూడా ఏంటిది, కర్మాచరణ, ఒకసారి కర్మాచరణని అని చెప్తావు, ఒకసారి కర్మ సన్యాసం అని చెప్తావు. ఈ రెండిట్లో నేను దేన్ని ఆచరించాలి, ఈ రెండిట్లో దేన్ని ఆచరించాలి, ఏది గొప్పది, ఏది చేస్తే దేని యొక్క ఫలితం ఏంటి అన్నట్టుగా అడుగుతారు అర్జునుడు. ఓకే, దానికి మనం కర్మ సన్యాస యోగంలో 29 శ్లోకాల్లో కర్మాచరణ, కర్మ సన్యాసం ఈ రెండు వేరు వేరు కాదు. ఈ రెండు వేరు వేరు ఫలితాలు ఇస్తాయి అని అనుకునేవాడు మూర్ఖుడు. ఎందుకంటే ఇది ఉంటే అది వస్తుంది, అది ఉంటే ఇది వస్తుంది, ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. కర్మ సన్యాసం చేశాం అంటే నాకు ఇవేమీ వద్దు, నేను కేవలం జ్ఞానాన్ని పట్టుకుంటాను, నేను ఇదవుతాను అదవుతాను, ఇది నేర్చుకుంటాను అది నేర్చుకుంటానంటే నేను నేను దివ్యత్వం లేదంటే ప్రేమతత్వాన్ని నేర్చుకుంటా, నేను క్షమాతత్వాన్ని నేర్చుకుంటా అంటే అనుకుంటే అయిపోదు కదా. అనుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ ఆచరణలోకే వెళ్ళాలి. సో కర్మ సన్యాసం చేసినా కర్మాచరణలోకి వస్తాం, కర్మాచరణ చేసినా కర్మ సన్యాసంలోకి వస్తాం. ఈ రెండు వేరు వేరు అని అనుకోవడం కానీ, వేరు వేరు ఫలితాలు ఇస్తాయని అనుకోవడం కానీ భ్రమ, మూర్ఖత్వం అని చెప్తూ ఈ రెండు ఒకటే. ఎందుకంటే ఇది ఇది చేస్తూ ఇందులోకి వెళ్తాము, ఈ విధంగా ఏకత్వం వస్తుంది, ఈ సన్యసిస్తూ సన్యసిస్తూ అందరినీ యాక్సెప్ట్ చేయగలుగుతాము. ఇలాగ అన్ని చెప్పాక ఇంకా చెప్తున్నారు చూడండి. ఒక ఒక 3-4 కాన్సెప్ట్లు ఇచ్చారు మనకి కర్మ సన్యాస యోగంలో. ఇది 5వ పాయింట్, 5వ కాన్సెప్ట్ ఏంటంటే చూద్దాం. ఆత్మ సంయమ యోగంలో మొదటి శ్లోకం, శ్రీ భగవానుడు పలికెను, కర్మఫలములను ఆశ్రయింపక కర్తవ్య కర్మను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియు కాడు, అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రాన యోగియు కాడు. కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మను ఆచరించువాడే, కర్మఫలమును ఆశ్రయింపక, నేను చేసే కర్మాచరణ వల్ల ఏమొస్తాది అనే దాని మీద దృష్టి పెట్టకుండా కర్తవ్య కర్మను ఆచరించడం. కర్మయోగం, జ్ఞాన కర్మ సన్యాసయోగం, కర్మ సన్యాసయోగం, సాంఖ్యయోగం అన్నీ అయిపోయాయి. అన్నీ అయ్యాక ఇస్తున్న స్టేట్మెంట్ అంటే ఏంటి, కర్తవ్య కర్మ. ఒక మనిషిగా మానవ జన్మ తీసుకొని భూమి అనే పాఠశాల మీదకి వచ్చామంటే మనిషి యొక్క కర్తవ్యం ఏంటి అంటే పరస్పర సహాయ సహకారాలు, స్నేహం, సహాయం. ప్రతి ఒక్కరికి నాకు తోచిన సహాయం నేను చెయ్యగలగాలి. ఇది మనిషి మానవుడి యొక్క కర్తవ్య కర్మ. అది ఎలా చేయాలంట, ఫలితాన్ని ఆశించకంట, కర్మఫలములను ఆశ్రయించక, దీనివల్ల నాకేమొస్తుంది, ఏం చేస్తుంది, ఏంటి అనేది పక్కన పెట్టి కర్తవ్య కర్మని ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. సన్యాసతత్వము యోగి తత్వము వేరు వేరు అనుకుంటున్నావు కావల్ల నిజమైన సన్యాసి, నిజమైన యోగి ఎలా ఉంటారంటే నాకు తోచిన సహాయము నలుగురికి నేను చెయ్యగలగాలి,
అందుకు నా విజ్ఞతని, నా జ్ఞానాన్ని, నా శక్తిని, నా సామర్థ్యాన్ని దేన్నైనా నేను వెచ్చించడానికి రెడీగా ఉండాలి. దీనివల్ల నాకేమొస్తది? ఏం జరుగుతది? నేను దేవతనయిపోతానా? దేవుడినయిపోతానా? నేను దివ్యజ్ఞాన ప్రకాశవంతుడినయిపోతానా అంటే సంబంధం లేదు. చెయ్యడం వరకే. సహాయ సహకారాలు. అలా సహాయ సహకారాలు చేసుకుంటూనే దివ్యత్వం అంటే ఏంటో తెలిసొస్తది. మనకి పరమాత్మ యొక్క లక్షణాలు చెప్పారు చూసారా? భగవంతుడు అవ్యాజ దయాళువు. 29వ శ్లోకం అదే కదా! అవ్యాజ దయాళువు, అన్ని ప్రాణులకి ఆయనే సృష్టికర్త. మరి ఆ దివ్యత్వం అనేది మనం అవ్వాలి అంటే, మనం నిజమైన సన్యాసి, నిజమైన యోగి అవ్వాల. అవ్వాలి అంటే కర్తవ్య కర్మ, కర్మఫలాన్ని ఆశ్రయింపక చెయ్యడం అంటే కానీ అని చెప్తూ, కానీ కేవలము అగ్ని కార్యములు త్యజించినంత మాత్రమున అగ్ని కార్యములు అంటే ఏంటి? మన యాక్టివిటీస్, బయట చేసే పనులు, సరి అయిన పనులు, మనం చేసే కర్మాచరణ, నిష్కామ కర్మాచరణ బయట చేస్తున్నాం. అగ్ని కార్యములను త్యజించినంత మాత్రాన అంటే జీవుడిగా నేను చేస్తున్నాను, జీవుడిగా కొద్దో గొప్ప నేర్చుకున్నాను, చేస్తున్నాను, అక్కడతో అయిపోలేదు. లోపల మార్చేవలేదో చెక్ చెయ్యి. ఇంకా సన్యాసియు కాడు, పూర్తిగా జీవుల్లో, జీవాత్మలో, ఆత్మలో మూడింట్లో మార్పు రావాలి. మూడింటిలోనూ అగ్ని కార్యములను త్యజించడం మీదే దృష్టి ఉండాలి. అట్లే కేవలం క్రియలను త్యజించినంత మాత్రమున యోగియు కాడు. యోగి అవ్వాలంటే క్రియలను త్యజించాలి. క్రియలు అంటే ఎమోషన్స్. ఈ రెండు వేరువేరుగా చెప్తున్నారు. ఎందుకు? వేరువేరుగా అడిగారు కాబట్టి. కానీ నెక్స్ట్ శ్లోకంలో రెండింటిని కలిపేస్తారు. అంటే ఎమోషన్స్, క్రియలు, నా నా భావోద్వేగమే కదా, వేగమే కదా, నా ఎమోషనే కదా నా చేత ఏదైనా పని చేయిస్తుంది. సో క్రియలను త్యజించడం. భౌతికంగా నేను కొన్ని క్రియలను త్యజిస్తున్నాను. నాకు కోపం వచ్చింది, వెంటనే రియాక్షన్ ఇవ్వట్లా, ఆలోచిస్తున్నాను. ఎందుకు ఇంత కోపం వచ్చింది? ఓ మాట అన్నంత మాత్రాన పడితే తప్పేముంది? ఊరికే అనేస్తారా? సర్లే ఊరుకో, ప్రస్తుతానికి ఆగు 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 అని కంట్రోల్ చేసుకుంటూ దాని వెనక లెక్కేముందని తర్వాత చూస్తున్నాం. ఇక్కడ మణిమాలగా జీవుడుగా నేను చేస్తున్నా. మరి నా జీవాత్మ డ్రీమ్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే తెలుస్తుంది. మరి నా ఆత్మలోను, ఇందాక మీకు చెప్పాను, ఆత్మలో ఇంకా కేసు పెండింగ్ ఉంది కదా, హింస అనే కేసు ఇంకా పెండింగ్ ఉంది కదా. సో ఇక్కడ మార్చావు, అక్కడ ఇంకా మార్పు రాలా. కేవలము క్రియలను త్యజించినంత మాత్రంన యోగియు కాడు. యోగి అవ్వాలంటే అన్నింటిలోనూ మార్పు రావాలి. క్రమ సన్యాసి యోగంలో ఏం చెప్పారు? ఆత్మలో కూడా మార్పు రావాలి, అంతవరకు మన ప్రయాణం ఉంది అని చెప్పారు కదా. అందుకే అగ్ని కార్యాలని త్యజించినంత మాత్రాన, క్రియలను త్యజించినంత మాత్రాన సన్యాసి కాదు, యోగి కాడు. సో బయట మనం ఏదైనా మార్పు చేస్తున్నాము అంటే ఆ కాస్త మార్పు అయినా సరే ఇప్పుడు మనం నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, వెరీ గుడ్. కానీ ఇక్కడతో ఆగిపోకు, నేను అయిపోయాను అనుకోకు. ఇంకా లోపల మార్పు అనేది ఉంది. మొత్తం ఆత్మ వరకు ఆ మార్పుని తీసుకొస్తే అప్పుడు నిజమైన సన్యాసి అవుతావు, నిజమైన యోగి అవుతావు. ఆ విషయాన్ని చెప్తున్నారు. అది ఎలా కుదురుతుంది? ఇక్కడ జీవుడుగానే ప్రయత్నం చేయాలి. అందుకే మనిషి చూడండి ఏమన్నారు ఫస్ట్, కర్మఫలను ఆశ్రయింపక కర్తవ్య కర్మను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. మనిషిగా పుట్టావయ్యా, మనిషిగా పుట్టావు. మనిషిగా ఈ సృష్టిలో ఎవరికైనా ఎవరితోనైనా ఉండే బంధం స్నేహం ఒక్కటే. ఎవరికైనా చెయ్యగలిగేది సహాయం ఒక్కటే. దానిగా చూడగలిగినప్పుడు ప్రతిదాన్ని సహాయంగా, ప్రతి బంధాన్ని స్నేహంగా, చేసే ప్రతి పనిని సహాయంగా. సహాయం అంటే ప్రతిఫలాన్ని ఆశించదు సహాయం. అయ్యో వాడు ఎంత అవసరం అడిగాడు, నేను చేయగలను, చేశాను, అయిపోయింది. నేను చేసినంత మాత్రం వాడు రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ ఇస్తే రిటర్న్ రావాలని ఎక్స్పెక్ట్ చేయడం సహాయం అవదు, వ్యాపారం అవుతుంది. సహాయంలో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, జస్ట్ హెల్ప్ చేసుకుంటూ పోవడమే. ఈ విధంగా ఉండగలగడమే సన్యాసము, యోగము. ఓకే అని చెప్తూ రెండో శ్లోకంలో చూడండి, ఓ అర్జున, సన్యాసము అని పిలవబడినదే యోగము అని తెలుసుకును. అంటే సన్యాసము యోగము వేరు అనుకుంటున్నావు గాలా? లేదు నాయన, సన్యాసమే యోగము. సన్యాసము అని పిలవబడినదియే యోగము. దేన్ని న్యాసించాలా? అగ్ని కార్యాలను న్యాసించాలా. భౌతికంగా మనం చేసే క్రియలను, ఎమోషన్స్ని, వీటన్నిటినీ కూడా ఏవి మనలో ఎటువంటి రియాక్షన్స్ తీసుకొస్తున్నాయి అనేది తెలుసుకుని
ఆ రియాక్షన్స్ మన భావోద్వేగాలు, మనం చేసే పనులు, మన కర్మాచరణ, మన కర్తవ్య కర్మలు, మనం ఏవైతే నిష్కామంగా చేస్తూ ఉన్నామో ఇవన్నీ కూడానా నా ప్రాయశ్చిత్తం కోసమే నేను చేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు అనే ఎరుకతో చెయ్యగా 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 ఫస్ట్ నాకు అలవాటు అవుతుంది. నాకు అలవాటు అయినాక అలవాటు చేసుకుంటూ నాకు నేను అలవాటు చేసుకుంటూ చేసుకుంటూ నా జీవాత్మకు కూడా ఈ నాలెడ్జ్ ఇచ్చే బాధ్యత నాదే. జీవాత్మలో కూడా ఈ నాలెడ్జ్ ఇంప్లిమెంట్ అయ్యాక ఆత్మలో కూడా ఈ నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి. అంతవరకు మన ప్రయాణం ఉంది. అయితే సహజంగా జరుగుతాదా అంటే ఇలా ప్రయత్నపూర్వకంగా ధ్యానంలో కూర్చొని చేసి ఇవన్నీ చెయ్యాలా? మామూలుగా జరగదా? అందరూ ఏమైనా ఈ పని చేస్తున్నారా? అనే క్వశ్చన్ ఉండొచ్చు. చెయ్యకపోవచ్చు అందరూ. మనకి తెలియకపోవచ్చు. జన్మ పరంపరలో ఒక్కొక్క జన్మ ఒక్కొక్క రకమైన అనుభవం కోసం ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఆ అనుభవాన్ని పూర్తి చేసి ఆ జ్ఞానాన్ని జీవాత్మలో ఇంప్లిమెంట్ చేయడానికే కదా! అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మేబీ ఆ అనుభవం పూర్తవ్వకపోతే దానికోసమే 4 జన్మలో, 10 జన్మలో తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్రయత్నపూర్వకంగా ఈ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అక్కడ ఒక 3, 4 జన్మల లెక్కను తగ్గించుకుంటున్నాం. అంతే తేడా. జరిగిద్ది. తపన ఉంటే ఎక్కడైనా జరిగిద్ది. ఎలాగైనా జరిగిద్ది. కాపోతే మనం ఇంకొంచెం ఫాస్ట్. నేర్చుకున్న దాన్ని వేస్ట్ అయ్యే లోపలే ఆచరణలో పెట్టేస్తే, అది ఆచరణ అలవాటయిపోయే కొద్దీ జీవాత్మలోకి, ఆత్మలోకి అన్నింట్లోకి ఇంకుతది కదా! అనేది మన తాపత్రయం. అందుకే చెక్ చేసుకోండి. గైడ్ జేసుకోండి. మిమ్మల్ని మీరు గైడ్ జేసుకోండి. ఇది ఈ ఈ ఈ ఇంతవరకు వచ్చావు ఓకే. బానే ఉంది. కానీ అది చాలు గదా! చేస్తున్న సాధనకి, పెట్టుకున్న సంకల్పాలకి, ఆధ్యాత్మిక సంకల్పాలు. నా దుర్గుణాలన్నీ సద్గుణాలుగా మారిపోవాలి. నా దుష్కర్మలన్నిటిని క్లియర్ అయిపోవాలి. కర్మచక్రం నుంచి బయట పడిపోవాలి. మనం చేసుకున్న సంకల్పాలేం చిన్న చిన్న సంకల్పాలు కాదు. ఆ సంకల్పం నెరవేరాలంటే ప్రయత్నం అణువణువునా ఉండాలి. అడుగడుగునా ఉండాలి. ఆధ్యాత్మిక సంకల్పాలు పెట్టుకోండి. దానికోసం ప్రయత్నం చేయండి. అది చెప్తారిక్కడ. ఏలననా సంకల్ప త్యాగము చెయ్యని వాడు యోగి కాలేడు. ఇక్కడ త్యాగం చెయ్యాలి, త్యాగం చెయ్యాలి, త్యాగం చేయాలంటే ఏం త్యాగం చేయాలయ్యా అంటే సంకల్పాల్ని త్యజించేయి. భౌతిక సంకల్పాల్ని త్యజించేయి. పెట్టకు. ఎందుకంటే మనం భౌతికంగా ఒక సంకల్పం చేశామంటే మన ఆలోచన, మన ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోతది. అది పొందేంత వరకు మనకే తెలియకుండా మనం దాని చుట్టూ తిరుగుతాం. కానీ ఇక్కడ భౌతికంగా ఏ ప్రయత్నం చేసినా కూడా అభౌతికంగా ఉన్న లెక్కని సరిచెయ్యకపోతే ఇక్కడ ప్రయత్నం ఏంటంటే ఒక పెద్ద బండరాయికి చిన్న దారం కట్టి లాగుతున్నట్టే. బండరాయి బరువెంత? సామర్థ్యత ఎంత? దారం యొక్క శక్తి ఎంత? బలం ఎంత? అందుకే భౌతిక సంకల్పాలు చేయకు. ఇక్కడ ఏదైనా ఒక యాక్షన్ వచ్చింది. దీనికి అభౌతికంగా కారణాన్ని చూసుకొని, అక్కడ లెక్క చూసుకొని, ఆ లెక్కకి తగ్గట్టుగా ఇక్కడ ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను. నా దుష్కర్మ. ఈ దుష్కర్మని సరిజేయాలంటే నేనేం చేయాలని చెప్పి, నా ఫోకస్సు అభౌతికంగా చూసిన కారణాన్ని సరిజేయడం మీదే సరిజెయ్యడమే నా సంకల్పం అయినప్పుడు, నేను ఆ పెద్ద బండరాయిని ఒక బుల్డోజర్ పెట్టి లాగుతా. కదులుతదా? కదలదా? బుల్డోజర్ పెట్టి లాగితే కదులుతది. దారం కట్టి లాగితే కదలదు. అది. అందుకే భౌతికంగా ఉన్న విషయాల్ని సరిచెయ్యాలి అంటే, భౌతిక సంకల్పాలు కాదు చెయ్యాల్సింది. అభౌతిక, ఆధ్యాత్మిక సంకల్పాలు చేయాలి. అందుకే సర్వ సంకల్ప త్యాగం అనే దాని మీద ఫోకస్ చేశారు. చూడండి. సన్యాసము అని పిలువబడినదే యోగము అని తెలుసుకునుము. సన్యాసమే యోగము, యోగమే సన్యాసం. మళ్ళీ 2 వేరు వేరు కాదు. ఏలననా ఎందుకంటే సంకల్ప త్యాగము చేయని వాడెవడు యోగి కాలేడు. ఎందుకు యోగి కాలేడు సంకల్పాల్ని త్యజించపోతే? నువ్వు సంకల్పాలు చేస్తూ ఉంటావు. నీ సంకల్పం వెనక పరిగెడుతూ ఉంటావు. ఇప్పుడు నేను అనుకున్నా ఎక్కడికో వెళ్ళాలనుకున్నా. లేదంటే నా భర్త నాతో ఇలా ఉండాలి. ఇలా ఉండాలి. ఇలా ప్రవర్తించాలి. అలా మాట్లాడాలి. ఇలా చూసుకోవాలి. నేనేం తప్పు చేయట్లేదు కదా! ఇలా ఉండాలి. అలా ఉండాలి అని నేను ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసా. అంటే ఇది సంకల్పమే. ఎక్స్‌పెక్టేషన్ వేరు, సంకల్పం వేరు కాదు. కోరికే సంకల్పంగా మారిపోద్ది. ఒక కోరికను 4 సార్లు తలుచుకున్నానంటే అది సంకల్పంగా మారిపోద్ది. ఇప్పుడు ఆ సంకల్పం చేశాను. నా దృష్టంతా ఆయన అక్కడే ఉంటది కదా! ఆ పర్సన్ మీదే ఉంటది కదా! ఆ పర్సన్ ఇలాగుండాలి, అలాగుండాలి, ఇలా చెయ్యాలి, అలాగ చెయ్యాలి అని అనుకునే కొద్దీ నా ఫోకస్ అంతా అటువైపు మళ్ళిపోద్ది గదా! దానికి తగ్గట్టుగా నేను కర్మాచరణ చేస్తుంటాను గదా! ఓహ్!
ఏ పని చేస్తే మెచ్చుకుంటారు, ఏ పని చేస్తే మెచ్చుకోరు. అమ్మో అలా చేస్తే తిడతారు, వద్దురా బాబు అలా చెయ్యొద్దు అంటే 24/7 మనసులోన, బుద్ధిలోన, ఆలోచనల్లోన, ఇంద్రియాల్లోన, శరీరంలో కూడా ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి నేను పరుగులు తీస్తా ఉంటాను. ఈ భౌతికపరమైన ఈ విషయం కోసమే నేను 10 సార్లు పరుగులు తీస్తూ ఉంటే నేనెప్పుడు త్యజిస్తాను? నేనెప్పుడు జ్ఞానం మీద దృష్టి పెడతాను? నేనెప్పుడు దాన్ని లెర్నింగ్‌గా మారుస్తాను? ఒక వ్యక్తి నుంచి నాకేమైనా రావాలి అంటే నాకు ప్రాప్తం ఉంటే నాకొస్తది. ఆ లెక్కుంటే వస్తది. క్రమ సన్యాసంలో చెప్పారు మనకి. ఎంతవరకు మనకి లెక్కుందో అంతవరకే మనం ప్రవర్తించాలి. ఆ బ్యాలెన్స్ తెలియాలి. ఆచరించినను, ఆచరించకున్నను. ఈ 2 పదాలు వాడారు. సో, నేర్చుకోవాలనేవాడు ఎక్కడి నుంచైనా నేర్చుకుంటాడు ఆత్మజ్ఞానాన్ని. కానీ భౌతిక సంకల్పాల మీద పూర్తిగా ఫోకస్ పెట్టినోడు ఆత్మజ్ఞానం వైపు వెళ్ళలేడురా! వాడు దీని వెనకే పరిగెడతాడు. వాడికే తెలీదది. అందుకు సర్వ సంకల్ప త్యాగం. సంకల్పాల్ని త్యజించలేనివాడు యోగి కాలేడు. వాడిక్కడ ఈ విషయాన్నే వదలలేకపోతున్నాడు. ఇంక దుర్గుణాన్ని ఎక్కడ వదులుతాడు? భావోద్వేగాన్ని ఎక్కడ వదులుతాడు? అరిషడ్ వర్గాలను ఎక్కడ వదులుతాడు? వదలలేం గదా! అందుకు. అది చెప్తూ చూడండి. 3వ శ్లోకం. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషుడు. యోగారూఢ స్థితి. పదం గుర్తుపెట్టుకోండి. పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణ వలనే యోగ ప్రాప్తి కలుగును. నిష్కామ కర్మాచరణ. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన నిరంతరం మననంలో మననశీలుడైన పురుషుడు. మననం ద్వారా తాను తన ఆత్మలో తన చైతన్యంలో కూడా ఆ విషయాన్ని ఎక్కిస్తున్న నిష్కామ కర్మాచరణ. దేన్ని మననం చేస్తున్నాడు? నిష్కామ కర్మాచరణ. కర్మాచరణ అంతా ప్రాయశ్చిత్తమే అనే అవగాహన్ని చేస్తున్న కర్మాచరణ వలననే యోగ ప్రాప్తి కలుగును. వాడు యోగిగా మారతాడు. యోగారూఢుడైన పురుషునకు సర్వ సంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలము. అయితే యోగారూఢుడంటే ఎవరు? నెక్స్ట్ శ్లోకంలో ఉంది. డెఫినిషన్ నెక్స్ట్ శ్లోకంలో ఇచ్చారు. సో, మనం 4వ శ్లోకం డిస్కస్ చేసుకున్నాక 3వ శ్లోకంకి వస్తే మనకు క్లారిటీ ఉంటుంది. చూద్దాం 4వ శ్లోకం. ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడు కాక, ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడు గాక సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. ఇంద్రియ భోగముల యందును, ఇంద్రియాల వల్ల పొందే భోగాలు అంటే నేను ఏ సుఖాలని సౌఖ్యాలని నా ఇంద్రియాలు కోరుకుంటున్నాయి అంటే, నా ఇంద్రియాలంటే నేనే కదా, నా కోరికే కదా. ఇంద్రియాల ద్వారా నేను ఫుల్ఫిల్ చేసుకుంటున్నా. ఇంద్రియం చూస్తుంది, కానీ నేను కావాలనుకుంటేనే అది పొందుతుంది. సో నేను కర్మల యందును, నేను చేసే పనులు ఇంద్రియ భోగాల యందును కర్మల యందును ఆసక్తుడుగాక, ఆసక్తి పెట్టకుండా సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు. భౌతిక సంకల్పాలన్నీ త్యజించిన వాడే యోగారూఢుడు అని చెప్పబడింది. ఎప్పుడైతే మనం భౌతిక సంకల్పాలన్నిటినీ త్యజిస్తామో యోగారూఢుడు అంటే యోగి అవ్వాలనే తాపత్రయం వాళ్ళు అప్పుడు స్టార్ట్ అవుతుందయ్యా. వాడు యోగి అవ్వడానికి ఎలిజిబిలిటీ తెచ్చుకుంటాడు. తెచ్చుకున్నాక యోగారూఢ స్థితిని పొందగోరు. యోగారూఢుడు అనే స్థితిని పొందాలనుకునే మననశీలనైన పురుషునకు నేను యోగి అవ్వాలి, నేను యోగిగా మారాలి, నేను సన్యాసిగా మారాలి అనే తాపత్రయం, అనే జిజ్ఞాస ఉన్నవాడు నిష్కామ కర్మాచరణ వల్లనే. వాడు యోగి అవ్వాలంటే వాడు నిష్కామ కర్మాచరణ. నేను ఈ కర్మను ఆచరిస్తున్నాను, నేను ఫలానా బాధ్యతల్లో కర్తవ్యాల్లో ఉంటూ ఈ కర్మాచరణ ఈ పనులు నేను చేస్తున్నాను అంటే ఇది నా ప్రాయశ్చిత్తం మాత్రమే. గతంలో ఏదో నేర్చాలనుకొని ఎవరినో ఏదో విధంగా ఇబ్బంది పెట్టా, దాని ఫలితంగానే నేను ఇప్పుడు ఈ ప్రాయశ్చిత్తాన్ని ఈ లెర్నింగ్ గా మారుస్తున్నాను. ఆ కర్మని ప్రాయశ్చిత్తంగా భావిస్తూ దాన్ని ఆచరిస్తూ లెర్నింగ్ గా మార్చాలి
అనే మననం యోగ ప్రాప్తి కలుగును. ఆ విధంగా ఉన్నవాడికి యోగ ప్రాప్తి, వాడు యోగిగా మారగలడు. యోగారూఢుడైన పురుషుడు, వాడు యోగారూఢుడు అంటే వాడు యోగి అవ్వడానికి ఎలిజిబిలిటీ తెచ్చుకున్నవాడు. సర్వ సంకల్ప రాహిత్యమే వాడికి ఏంటి, సర్వ సంకల్పాన్ని, భౌతిక సంకల్పాలన్నీ వాడి త్యజిస్తేనే మోక్ష ప్రాప్తికి మార్గము. అదొక్కటే మోక్ష ప్రాప్తికి మార్గము. అంటే మనం ఇప్పుడు చూడండి, డ్రీమ్ వరల్డ్లో ఉన్నాము, దుష్కర్మల్ని చూసుకుంటున్నాము, దుష్కర్మల్ని చూసుకుంటూ దాన్ని జ్ఞానంగా మార్చాలి అనే తపన ఉంది, లేదన్నట్ల అందరికీ ఉంది. ఎక్స్క్యూజ్, అందరికీ ఉంది. కానీ మళ్ళీ భౌతిక జీవితంలో ఏదైనా విషయం, అది సమస్య కావచ్చు, కోరిక కావచ్చు, ఇష్టం కావచ్చు, తాపత్రయం కావచ్చు, ఏదైనా కావచ్చు, బతకాలి కదా, బతకాలంటే ఇలాంటివన్నీ ఉండాలి కదా అని కూడా అనుకుంటాం. బతకడానికి ఏం కావాలో అవన్నీ నువ్వు తెచ్చేసుకున్నావు, ప్రణాళికలో పెట్టుకొని తెచ్చేసుకున్నావు, ప్లానింగ్ అనేది అయిపోయింది. ఈ జన్మకి ఏమేం కావాలో అన్ని డిజైన్ చేసుకొని వచ్చేసాము. ఆ సత్యాన్ని పట్టుకున్నవాడు ఇక్కడ సంకల్పాల మీదకి పరిగెట్టడు. ఆ సత్యాన్ని, ఇది నా ప్రణాళిక, ఇది నా ప్రాయశ్చిత్తం అనే అవగాహన నిరంతరం ఉన్నవాడు కొత్త సంకల్పాలు చేయడు. అది లేనివాడు సంకల్పాలు చేస్తాడు. ఓ పక్క అది చూస్తుంటాము, ఓ పక్క ఏమో వీడు ఇలానే ఉండాలి, అలానే ఉండాలి. ఎంత క్షమ కోరుతున్నా కూడా మారకపోవడం ఏంటి? ఎప్పుడు మనమే మారాలా, వాళ్ళు మారరా? ఇదొక సంకల్పం. ఈ సంకల్పం మనల్ని ఏం చేస్తుంది? నేను చాలా గుడ్ గర్ల్, నేను కర్మలు చూసుకుంటున్నాను, క్షమాపణ చెప్పుకుంటున్నాను, అయినా వాళ్ళు మారకపోతే అది వాళ్ళ తప్పు, నా తప్పు కాదు, నేను ఇంతకు మించి సరెండర్ అవును. ఇదేంటిది? అహంకారం. సో ఈ విధంగా మనం మళ్ళీ దారి తప్పిపోయే ఛాన్స్ ఉంది. కష్టమో నష్టమో సరి అయిన దారిలోకి వచ్చాం, ఆ దారిలో స్థిరంగా ఉండకుండా మళ్ళీ దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. అందుకే యోగారూఢుడు అవ్వాలనుకునేవాడు, యోగారూఢుడైన పురుషునకు సర్వ సంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలము. భౌతికంగా చెయ్యాలనుకున్న సంకల్పాలన్నీ చెయ్యకు, ఇంకా ఆపేసేయి, రాహిత్యం వదిలేసేయి. అప్పుడే నువ్వు మోక్షాన్ని పొందగలవు, అప్పుడే యోగి అవ్వగలవు, అప్పుడే సన్యాసి కాగలవు, అప్పుడే విడుదల పొందగలవు. ఇక్కడ మోక్షం అంటే ఏంటంటే విడుదల. మనల్ని మనం బంధించుకున్న మన ఆలోచనలు, మన లెక్కలు, మన భావోద్వేగాలు, భావనలు, ఆటంకాలు, అడ్డుగోడల నుంచి విడుదల. ఒక్కొక్క దాని నుంచి విడుదల పొందే కొద్దీ ఆనందం వస్తుంది. ఇది చెప్పు. సో 4వ శ్లోకంలో యోగారూఢుడు అనే పదానికి డెఫినిషన్ ఇచ్చారు. ఏంటంట? ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడు గాక సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడు అని అందు. అంటే యోగత్వాన్ని సిద్ధించుకోవడానికి, వాడి యోగిగా మారడానికి వాళ్ళు జిజ్ఞాస ఉంది, వాళ్ళు తపన ఉంది, వాడు ప్రయత్నం చేస్తున్నాడు, ఎలిజిబుల్ అయ్యాడు. బేసిక్గా యోగారూఢుడు అంటే ఎలిజిబుల్ ఫర్ టు బికమ్ ఏ యోగి. ఎప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది? సర్వ సంకల్ప రాహిత్యం. ఎందుకంటే మన ఆధ్యాత్మిక మార్గానికి అడ్డు మన భౌతిక సంకల్పాలే, మనం పెట్టుకున్నవే. ఆధ్యాత్మిక సంకల్పాలు పెడతాం, నేను ఇలా ఉండాలి, నేను ఇది అయిపోవాలి, నేను అది అయిపోవాలి, నేను నాకు మోక్షం వచ్చేయాలి, ఈ జన్మతో ఈ జన్మను ఆఖరి జన్మ చేసేయాలి. వెరీ గుడ్, బాగుంది. మళ్ళీ ఇక్కడ వస్తుంటది, భౌతికంగా ఇల్లు కావాలి, వాకిలి కావాలి, ఇల్లు పాతదైపోయింది, కొత్త ఇల్లు కావాలి, బంగారం కావాలి, బట్టలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇవి పెడుతుంటాం. ఈ భౌతిక సంకల్పం ఏం చేస్తుంది? ఈ ఆధ్యాత్మిక సంకల్పాన్ని పక్కకు నెడుతుంది. మనం దీని మీద ఫిక్స్ అయిపోతాం, ఇది పక్కకి వెళ్ళిపోతాం. సో అందుకని సంకల్పాలు తీసేయి. మనం ఎటువంటి సంకల్పాలు చేస్తున్నాము అనేది, అంటే మన ఆలోచన కూడా ఎంత స్ట్రెంగ్త్ దానికి ఇస్తే అది అంత గట్టి సంకల్పంగా మారుతుంది. కాబట్టి ఆలోచనలో కూడా జాగ్రత్త అవసరం, ఎరుక అవసరం. అందుకే బుద్ధిలో, మనసులో, చిత్తంలో, ఇంద్రియాల్లో అన్నింటిలోనూ దైవాన్ని స్థాపన చేసేయి అంటారు. దైవాన్ని స్థాపన అంటే ఏంటి? దివ్యత్వం, దైవీ లక్షణాలు, దైవీ సంపత్తి, సద్గుణాలు, వాటిని పెట్టేసేయాలి. ఒక సద్గుణం మన చేత సంకల్పం చేయనివ్వదు, భౌతిక సంకల్పం చేయనివ్వదు.
కుదిరితే సాయం చేద్దాం అబ్బా, లేకపోతే ఊరుకుందాం అబ్బా. ఇంకోటి జీవితంలో ఎందుకు తలదోచడం? వాడి ఇష్టాలకి నేనెందుకు అడ్డు చెప్పాలి? వాడికి ఏదో కోరిక ఉంది. వాడి ప్రణాళిక ఇది, వాడి జన్మ ప్రణాళిక ఇది. ఇంత గడించాలి, ఇంత సుఖపెట్టాలి అనేది వాడి ప్రణాళిక అదైనప్పుడు నేనెందుకు అడ్డుపడాలి? ఆ ప్రణాళికని పూర్తి చేసుకుంటూ వాడు నేర్చుకోవాల్సింది. వాడు అనుభవపూర్వకంగా ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడు నేర్చుకుంటాడు. నేర్చుకొని అబ్బా అని పక్కవాడి లైఫ్‌లో వేళ్ళు పెట్టకుండా ఉండగలగడం అనేది కూడా సద్గుణమే. అది దివ్యత్వమే. అది సహకారం. సహాయ సహకారాలు. సహకరించడం, తోటి వ్యక్తికి సహకరించడం. వాళ్ళ లెర్నింగ్‌కి అడ్డుపడకుండా వాళ్ళని చేసుకొనివ్వడం. ఇవన్నీ ఆధ్యాత్మిక సంకల్పాల వల్ల జరుగుతాయి. భౌతిక సంకల్పాల వల్ల ఆగిపోతాయి. ఓకే. నెక్స్ట్ ఈ 4 శ్లోకాల్లోన ఆ పాయింట్ ఇచ్చారు. తర్వాత వచ్చే 5 శ్లోకాలు 5, 6, 7, 8, 9. ఈ 5 శ్లోకాల్లోన మనుజులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాధయేత్. ఆత్మైవ హ్యాత్మనో ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఇది ఈ శ్లోకం. మనుజులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలనన లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. ఎందుకు ఇంత స్ట్రాంగ్‌గా ఈ విషయాన్ని చెప్తున్నారు? ఎందుకంటే ఈ లోకంలో, ఈ సృష్టిలో మనిషి తనకి తానే మిత్రుడు, తనకి తానే శత్రువు. ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఆత్మని ఉద్ధరించేంత వరకు, ఆత్మలో దివ్యత్వాన్ని స్థాపన చేసేంత వరకు మన ప్రయాణం ఆగదు. జన్మ పరంపర ఆగదు. కొనసాగుతూనే ఉంటుంది. మధ్యలో బ్రేకులు తీసుకుంటాం గానీ కంటిన్యూ అవుతది. ఫస్ట్ పాయింట్. సో, ఆత్మని ఉద్ధరించుకోవడం మన బాధ్యత, మన కర్తవ్యం, మన టాస్క్. నెక్స్ట్ తమకు తామే అధోగతి పాలు కారాదు. మనం ప్రయత్నపూర్వకంగా మనల్ని మనం అధోగతి పాలు చేసుకోరాదు. అంటే వేస్ట్ చేసుకోకూడదు జన్మని. నెక్స్ట్ జన్మ ఎలా వేస్ట్ అవుతది? ఏలననా ఎందుకు జన్మని వేస్ట్ చేసుకోకూడదు? ఏలననా లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. లోకంలో వీడు నా శత్రువు, వీడు నా శత్రువు, వీడు నా మిత్రుడు అని మనం ట్యాగులు పెట్టేస్తాం. వాడట్టా అంటాడు, వీడి శత్రువు, వీడి మిత్రుడు అని పెడతాం. కానీ లోకంలో మిత్రుడు, శత్రువు అనేవాడు లోకంలో ఎక్కడా లేడు. లోపలే ఉన్నాడు. నాకు నేనే మిత్రుడు. నాకు నేనే శత్రువు. నా ఆత్మ ఉద్ధరణకి వ్యతిరేకంగా నేను చేసే ప్రతి పని నన్ను నాకు శత్రువుగా చేస్తది. నా ఆత్మ ఉద్ధరణకి సహకరించే ప్రతి పని నన్ను నాకు మిత్రుడిగా చేస్తది. అంటే శత్రువులు ఎక్కడా బయట లేరయ్యా, నీలోనే ఉన్నారు. మనలోనే ఉన్నారు. మన శత్రువు మనమే. మన దుర్గుణాలు మన శత్రువులు. మన అంగీకారం లేకపోవడం మన శత్రువు. ఎదుటివాడిని అర్థం చేసుకోలేకపోవడం మన శత్రువు. మనకి మనమే శత్రువు. మన శత్రువులు మనలోనే ఉన్నారు. ఎవడికి వాడే శత్రువు. బయట ఎవ్వడు లేడు. ఎవడికి వాడే లోపలే శత్రువు అని చెప్తూ నెక్స్ట్ శ్లోకంలో చూడండి. 6వ శ్లోకంలో మనసును, ఇంద్రియములను, శరీరములను జయించిన జీవుడు తనకి తానే మిత్రుడు. మనసుని, ఇంద్రియాల్ని, శరీరాన్ని అంటే నాకు నేను మిత్రుడిగా అవ్వాలంటే నా మనస్సుని నేను జయించాలి, నా ఇంద్రియాల్ని నేను జయించాలి, నా శరీరాన్ని నేను జయించాలి. నా మనసులో ఉండే ఆలోచనలు సరి అయినవై ఉండాలి. నా ఇంద్రియాలతో నేను చేసే పనులు సరి అయినవై ఉండాలి. నా శరీరంతో నేను చేసే పనులు సరి అయినవై ఉండాలి. అప్పుడు నాకు నేను మిత్రుడినవుతాను. అట్లు జయింపని వాడు తనకి తానే శత్రువు. ఎవడైతే అలా జయించడో అంటే సరికాని పనులు, నా మనసు చేసే ఆలోచన ప్రతి ఆలోచనకి నేను ఊతాన్నిచ్చి చెయ్యొచ్చులే, పర్లేదులే అని సరి అయినది, సరికానిది అన్నీ చేసుకుంటూ పోతే నాకు నేనే శత్రువుని. ఎందుకంటే నా లెక్క పెంచుకుంటున్నాను. లెక్క పెంచుకునే కొద్దీ జన్మ పరంపర పెరుగుతుంది. జన్మ పరంపర పెరిగే కొద్దీ లెర్నింగ్ లేట్ అవుతుంది. లేట్ ఏంటి? ఆల్మోస్ట్ 0 అయిపోతది. నేర్చుకోవడానికి వచ్చిందని నేర్చుకోవాలా. దృష్టి లెర్నింగ్ మీద పెట్టాలా. అలా పెట్టనప్పుడు నాకు నేను శత్రువు అయిపోతాను. అనగా మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్స్. అనగా జితేంద్రియనకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును. ఈ ఇంద్రియాలు ఇవన్నీ మిత్రుడుగా అవ్వడం అంటే ఏంటి? భగవత్ ప్రాప్తి సిద్ధికై.
భగవంతుణ్ణి ప్రాప్తింపజేసుకోవడానికి, తనను తాను భగవంతుడిగా మార్చుకోవడానికి ఇంద్రియాలు జితేంద్రియునకు, ఇంద్రియ ఇంద్రియాలని జయించిన వాడిని జితేంద్రియుడు అంటారు. జితేంద్రియునకు ఈ మనస్సు, ఇంద్రియాలు, శరీరము ఇవన్నీ ఏం చేస్తాయి? వాటిని అర్థం చేసుకొని, వాటిని అవగాహన చేసుకొని, మనసులోన, ఇంద్రియాల్లోన, శరీరంలోన, అన్నింట్లోన దివ్యత్వాన్ని స్థాపన చేసేవాడు, సద్గుణాలనే స్థాపన చేసిన వాడికి అవి మిత్రులుగా ఉండి సహకరిస్తాయి. వద్దురా బాబు, నువ్వేంటి నోరు జారేస్తున్నావు, వద్దు నోరు జారకు, మనసు సమాధానం ఇస్తుంది. మన ఇంద్రియాలు సహకరించవు, చెయ్యెత్తి కొట్టడానికి సహకరించవు. మన శరీరం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఒప్పుకోదు. నో, ఇక్కడ 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 నిల్చుంటే నువ్వేదైనా తప్పు చేస్తావు, పద పద అని పట్టుకెళ్ళిపోతుంది. మిత్రుడి వలె సహకరించిన భగవత్ ప్రాప్తికై, భగవత్ ప్రాప్తి సిద్ధికై, దైవంగా మారడానికి, ఆ సంకల్పాల్ని సిద్ధింపజేసుకోవడానికి ఇవి మిత్రుడుగా మారిపోతాయి. పొరపాటున ఒక క్షణం మనల్ని మనం కోల్పోయినా అవి మనల్ని కోల్పోనివ్వవు, ఆపేస్తాయి. అందుకని వాటిని అంతగా ట్రైన్ చేసుకోండి అని చెప్తారు. అట్లుగాక, అలా కాక జితేంద్రియుడు కానివాని మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుని వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధములుగా నిల్చును. ఎవడైతే జితేంద్రియుడు కాడో, ఎవడైతే ఇంద్రియాలని జయించలేదో, ఇంద్రియాల యొక్క ప్రభావంలో అంటే మనకి భగవంతుడు లెర్నింగ్ కోసం ఇచ్చిన ముడి పదార్థాలే మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ. ఈ ముడి పదార్థాలని అలా మారడానికి కాకుండా మన కోరికల మీద, మన వ్యామోహాల మీద, మన భౌతిక సంకల్పాల మీద వాటిని ఫోకస్ ఉంచినప్పుడు, వాటిని అటువైపు తిప్పినప్పుడు ఏమవుతుంది? అవి మనం జితేంద్రియం అవ్వము, మన ఇంద్రియాల మీద మనకి గ్రిప్ ఉండదు. ఓకే, శత్రువుని వలె ప్రవర్తించి అవే మనకి శత్రువులు అయిపోతాయి. లక్ష్య సాధనకు అవరోధాలుగా నిలుచును. మనం ఏదైనా నేర్చుకోవడానికి ధ్యానం చేస్తాను రా బాబు అంటే, ఆవిడ చెప్పాడు ధ్యానం, పద 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 సినిమా చూసుకుందాం. వ్యతిరేకం చేస్తున్నాయే లేదా? మనం ఒక వైపు వెళ్దామంటే, మనం దివ్యత్వం వైపు వెళ్దామంటే అది ఒప్పుకోవట్లా, సహకరించట్లా, శత్రువుల వరే ప్రవర్తిస్తున్నాయి. అందుకే వాటిని కూడా లెర్నింగ్ ఇవ్వాలి, సత్యాన్ని తెలియజేయాలి, జ్ఞానాన్ని అందించి మలుచుకునేటట్టుగా చెయ్యాలి, మన వైపు తిప్పుకోవాలి. మనం దివ్యత్వంలోకి వెళ్ళాలన్నా, మనం దివ్యంగా మారాలన్నా, మనలో సద్గుణాలు రావాలన్నా, కర్మ లెక్కల్ని క్లియర్ చేయాలన్నా కూడా ఇది తప్పు, ఇది సరి అయినది, ఈ అనుభవం మనకి పూర్తయిపోయింది. ఈ హింస, ఇది ఈ దొంగతనాలు, డబ్బు మీద వ్యామోహం కొద్ది చేసిన దుష్కర్మలు, కోరికలు నెరవేర్చుకోవడానికి చేయాల్సిన పనులు ఇవన్నీ మనం చేసేసాం. ఈ అనుభవాలు మనకు అయిపోయాయి. ఆ అనుభవం ఆల్రెడీ పోగు చేసాం. ఇప్పుడు దానికి వ్యతిరేకమైన అనుభవాన్ని పోగు చేద్దాం అని ఇలాగ మనల్ని మనం గైడ్ చేసుకోవాలి. మన ఇంద్రియాలని, మన మనస్సుని, మన శరీరాన్ని అన్నిటినీ మనం ఎప్పుడైతే గైడ్ చేస్తామో, సరైన ట్రైనింగ్ ఇస్తామో, అవి మనకి మిత్రుడుగా సహకరిస్తాయి, భగవత్ ప్రాప్తి సిద్ధికై హెల్ప్ చేస్తాయి. ట్రైనింగ్ ఇవ్వలేదు, అవి మనకి శత్రువులుగా మారుతాయి. మారి శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధాలుగా, మన లక్ష్యాన్ని సాధించనివ్వకుండా అవే ఆటంకంగా అడ్డుగా నిలబడిపోతాయి అని చెప్తూ 7వ శ్లోకం. శీతోష్ణములు, సుఖదుఖములు, మానావమానాలు. శీతోష్ణములు, సుఖదుఖములు, మానము అవమానము, మానావమానాలు మున్నగు ద్వంద్వముల యందు అంతఃకరణ వృత్తులు. ఇవి ద్వంద్వాలు ఎవరికైనా ఉంటాయి. యోగికి ఉంటాయి, యోగారూఢుడికి ఉంటాయి, సన్యాసికి ఉంటాయి, సామాన్యుడికి ఉంటాయి, సాధకుడికి ఉంటాయి, సాధకుడు కానివాడికి ఉంటాయి, పండితుడికి ఉంటాయి, పామరుడికి ఉంటాయి, అందరికీ ఉంటాయి. శీతోష్ణములు అంటే శీతలము, ఉష్ణము, చలి, వేడి. సుఖదుఖాలు, సుఖము, దుఃఖము, మానము, అవమానము, ఇవి అందరికీ. మున్నగు ద్వంద్వముల యందు, ఈ ద్వంద్వములు అందరికీ ఉంటాయి. అంతఃకరణ వృత్తులు నిశ్చలంగా ఉండి, అంతఃకరణ వృత్తులు అంతరంగంలో భావోద్వేగాలు, బయట జరిగే ప్రక్రియ ఇది. బయట చలి ఉంటది, వేడి ఉంటది, సుఖము ఉంటది, దుఃఖము ఉంటది. అంటే భౌతిక ప్రపంచంలో మానము ఉంటది, అవమానం ఉంటది, అన్నీ ఉంటాయి. అయితే ఈ బయట ప్రపంచంలో ఉండే ద్వంద్వాలన్నింటి పట్ల అంతఃకరణ వృత్తులు చెలించకుండా ఉండి, అంతరంగంలో ఎమోషన్ ని క్రియేట్ చేయకుండా, లోపల జీరోలో ఉంటూ స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు, అంటే ఆత్మ కూడా స్వాధీనంలో ఉంది. అంటే ఈ జ్ఞానం, ఈ చెలించని తత్వం, ఈ బ్యాలెన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఆత్మలో కూడా స్థాపన చేసిన వాడు సచ్చిదానంద ఘన పరమాత్మని, పురుషుని జ్ఞానమునందు అటువంటి ఆత్మ,
ఏంటిది ఆత్మగల స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు. ఆత్మలో ఈ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న పురుషుడు ఈ జీవాత్మ వీడి జ్ఞానంలోన ఏముంటది? సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడై ఉండు. ఇక్కడున్న జీవుడు కూడా దానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తాడు. ఆ దివ్యత్వంతో ప్రవర్తిస్తాడు. సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితమై ఉండును, స్థితుడై ఉండును. ఇదంతా దైవమే. దైవం కానిది అన్యం అంటూ ఏమీ లేదు అనే అవగాహన ఇక్కడున్న జీవుడు, ఇక్కడున్న పురుషుడిలో కూడా స్ట్రాంగ్ గా ఉంటది. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యం ఏదియూ ఉండదు. అతని జ్ఞానంలో ఇక్కడున్న జీవుడిలో, ఇక్కడున్న జీవాత్మలో, ఆత్మలో ఆ స్థాపన అయిపోయింది కాబట్టి ఇక్కడున్న వాడు కూడా వీడి ఆలోచనల్లో పరమాత్మ తప్ప అన్యం ఏదియూ ఉండదు. అతని జ్ఞానమునందు అన్యం ఏదియూ ఉండదు. ఇక్కడ పరమాత్మ తప్ప ఇంకేమీ ఉండదంటే పరమాత్మ తత్వం ఏ సిచ్యువేషను, ఏ లెర్నింగ్ ఇవ్వడానికి వచ్చింది. ఎలాంటి లెర్నింగ్? పరమాత్మ తత్వం ఏంటి? ఆత్మజ్ఞానము, కర్మ సిద్ధాంతము, కర్మజ్ఞానము, తర్వాత ఏంటిది ఉన్నత లోకాల జ్ఞానము, విశ్వానికి సంబంధించిన జ్ఞానము, కాలానికి సంబంధించిన జ్ఞానము, గుణాలకి సంబంధించిన జ్ఞానము, కర్మలకు సంబంధించిన జ్ఞానము, ఇవన్నీ మొత్తం కలిపితే కదా పరమాత్మ తత్వం అయ్యేది. ఆ పరమాత్మ తత్వమే వాడిలో ఉంటది. ఆత్మలో కూడా స్థితంగా ఉన్నాడు కాబట్టి, అక్కడ స్థాపన చేశాడు కాబట్టి ఇక్కడున్నవాడు. అంటే మనం కేవలం అనుభవాలు, లెర్నింగ్ కోసమే జన్మలు తెచ్చుకుంటాం. లెర్నింగ్ జన్మలు అయిపోయినాక టెస్టింగ్ జన్మలు ఉంటాయి. ఇప్పుడు భరతుడు, ఆ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకోటి, ఆఖరికి జింక జన్మ, ఇవన్నీ ఆఖరికి జడభరతుడు అనే జన్మ తెచ్చుకున్నారు ఆయన. అక్కడ మాస్టర్స్ ఏం చెప్పి పంపించారు? మీరు అన్ని నేర్చుకున్నారబ్బా, బాగుంది 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 బాగుంది, కానీ ఆఖరి జన్మ మానవ జన్మ అవ్వాలా. ఎందుకు అవ్వాలా? నేర్చుకున్న జ్ఞానాన్ని పరిస్థితికి తగ్గట్టుగా, సమయానికి తగ్గట్టుగా, విషయానికి తగ్గట్టుగా ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా? అది ఎలా తెలుస్తుంది? టెస్టింగ్ జన్మ. పరీక్ష పెడతారు. ఆ పరీక్ష ప్రూవ్ చేసుకోవాలి. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. నేనేదో నేర్చేసాను, నాకు అనుభవం వచ్చేసిందంటే అయిపోదు. ప్రూవ్ చేసుకోవాలా. అందుకని కొంతమంది ఏంటంటే కేవలం టెస్టింగ్ జన్మలే తెచ్చుకుంటారు. ఆ జన్మంతా వాళ్ళకి చుట్టూ కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు ఎవ్వడికి వాడు అర్థం కాడు. ప్రతి ఒక్కడు వాడిని ఆడుకోవాలని, వాడిని ఇబ్బంది పెట్టాలని, వాడిని హింసించాలని, వాడిని చూడండి జడబాతుడికి పాచిపోయిన అన్నం పెడతారు, పట్టించుకోరు. ఈడేదో పిచ్చోడని రోడ్డు మీద వదిలేస్తారు. కనీసం నిలువ నీడెవ్వరు. చంపేయాలని చూస్తారు. అన్ని రకాలు. పిచ్చోడని అలా ఎంత హీనంగా అంటే అంత హీనంగా చూస్తారు. దాన్ని కూడా అంగీకరించగల అంటే వాడు దైవమే కదా, వీడు దైవమే కదా, వాడు దైవమే కదా, ఏముంది ఇక్కడ అనే ఆ లెర్నింగ్ని ఇంప్లిమెంట్ చేస్తూ 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 పరీక్షగా తెచ్చుకునే జన్మలన్నమాట. ఆ పరీక్ష జన్మలకు వచ్చాక కూడా వాడిలో పరమాత్మ తత్వమే, జ్ఞానమునందు అన్యమేదీ ఉండదు. అంతా దైవమే. మనిషిగా వచ్చానంటే నాకు తోచిన సహాయము, సహకారము 2 చెయ్యగలగాలి, అంగీకరించగలగాలి. ఎవడిని వాడు ఉన్నది ఉన్నట్టుగా, పరిస్థితుల్ని ఉన్నది ఉన్నట్టుగా, వ్యక్తుల్ని ఉన్నది ఉన్నట్టుగా, వాళ్ళ గుణాలతో సహా, వాళ్ళ మంచి చెడులతో సహా, వాళ్ళ యొక్క ప్రణాళిక ఇది, వాళ్ళ లెర్నింగ్ ఇది అనే అవగాహనతో అంగీకరిస్తూ మనం చేయగలిగింది, మనకు చేతనైంది చేస్తూ పోవడమే వాడిలో పరమాత్మ తప్ప అన్యమేది ఉండదు. పరమాత్మ తత్వం పూర్తిగా అర్థమైన వాడు దాన్నే వాడు ఇంప్లిమెంట్ చేస్తాడు. ఓకే, అది చెప్తూ 8వ శ్లోకం. పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు ఏ యోగిలోనైతే పరమాత్మ ప్రాప్తి అందింది, వాడికి అర్థమైపోయింది, వాడు దాన్ని అవగాహన చేసుకున్నాడు, ఆచరణ చేశాడు, చేస్తూ వాడికి అర్థమైంది. యోగి యొక్క అంతఃకరణమునందు, అటువంటి యోగి జన్మ తీసుకున్న అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండి ఉండును. ఇంకా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కి, భావోద్వేగాలకి, వాటికి ప్రతి భావోద్వేగం వెనక ఉన్న జ్ఞానం ఏంటి, దాన్ని ఆ భావోద్వేగం ఎందుకు కలిగింది, దీన్ని ఏ కారణంగా వచ్చింది అని వెంటనే తెలుసుకోగలుగుతాడు. అతడు వికారరహితుడు. అతనికి ఎట్టి వికారములు ఉండవు. ఇది బాలేదు, ఇది కరెక్ట్ కాదు, వీడు రాంగు, వాడట్ట, వీడిట్ట, ఇటువంటి ఏ వికారాలు ఉండవు. ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకునేవాడు. ఇంద్రియాలన్నీ పూర్తిగా అతని కంట్రోల్లో ఉంటాయి. అతడు మట్టిని, రాయిని, బంగారంను సమంగా చూచును. అటువంటి వాడు అంటే వ్యక్తుల పట్లే కాదు,
సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి పట్ల, ఆఖరికి జీవం లేదని మనం భావించే రాయి పట్ల, బంగారం పట్ల, మట్టి పట్ల కూడా అతనికి గౌరవం, ఆదరణ, మర్యాద ఉంటది. దేని విలువ దానికి ఉంది. ఇది కూడా పరమాత్మ సృష్టే. ఈ మట్టే లేకపోతే ఈ ఈ ఈ ఈ 6 అడుగుల శరీరం ఎలా జీవిస్తది? దేని విలువ దానికుంది. దేని గౌరవం దానికిస్తాడు. ప్రతి దానిలోన దైవాన్ని దర్శించగలుగుతాడు. అంటే అణువణువున దైవం, అణువణువున నారాయణుడు ఉన్నాడు అనే విశ్వాసం. అంత విశ్వాసం వస్తది. ప్రహ్లాదుడిలాగా. మీరేం బాధపడకండి. మీ పని మీరు చెయ్యండి. నారాయణుడు చూసుకుంటాడు అంటారు. ఆ కొండ మీద తోసేటప్పుడు. నారాయణ అనుకుని దీపదడైన. ఆ గాలి వాడిని అలాగా తీసుకొచ్చేస్తది. ఈ గాలి కూడా నారాయణుడే గదా! ఈ గాలి కణం నారాయణుడే. ఈ కొండలో ఉన్న అణువణువు నారాయణుడే. ఆ నేల మీద ఉన్న మట్టి నారాయణుడే. అంతా నారాయణుడైనప్పుడు నాకెందుకు భయం? నారాయణుడంటే నాకిష్టం గదా! నేనెందుకు భయపడాలి? మీ పని మీరు చెయ్యండి. నారాయణుడున్నాడు. అంత విశ్వాసం వస్తది. మట్టిని, రాయిని, బంగారాన్ని సమంగా చూస్తున్నాడంటే ప్రతి దానిలో దైవాన్ని దర్శించగలుగుతాడు. ఆ దివ్యత్వం వాడవుతాడు అని చెప్తూ సుహృదయందు మళ్ళీ ఇంక చూడండి మట్టిని, రాయిని, బంగారం అని చెప్పేసరని అక్కడ ఆగిపోలే కృష్ణుడు. ఇంకా చెప్తున్నాడు. సుహృదుల యందును, మిత్రుల యందును, శత్రువుల యందును, ఉదాసీనుల యందును, మధ్యస్థుల యందును, ద్వేషింపదగిన వారి యందును, బంధువుల యందును, ధర్మాత్ముల యందును, పాపుల యందును సమబుద్ధి కలిగి ఉండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. ఈ సమత్వంలోకి వచ్చాక ఈ భేదాలు చూడండి. సుహృదుల యందును, వీడు మంచివాడు. మన హృదయంలో వాడి పట్ల ఒక మంచి భావన ఉంది. వీడి హృదయం చాలా మంచిదబ్బా అంటాం చూసారా? అటువంటి కేటగిరీ. మిత్రులందు, వీడి ఫ్రెండ్ అబ్బా. శత్రువులందు, వీడు ఎనిమి. ఉదాసీనులందు, వీళ్ళు ఏ ఎక్స్ప్రెషన్ పలకదురా బాబు, ఎప్పుడు మొగం పెట్టుకుని ఉంటాడు. మధ్యస్థుల యందును, మధ్యస్థంగా ఉంటారు. ఉన్నామంటే ఉన్నామంటే ఉన్నాం, లేవంటే లేవన్నట్టుగా మధ్యస్థంగా ఉండేవాళ్ళు. ద్వేషింపదగిన వారు, వీడి వీడు కేవలం నా ద్వేషానికే అర్హుడు. ఇటువంటి వాళ్ళని ద్వేషించాలి. ఈ వర్గాన్ని ద్వేషించాలి. ఈ దేశాన్ని ద్వేషించాలి అని మన దృష్టిలో ద్వేషానికి మాత్రమే అర్హులైన వాళ్ళు. బంధువుల యందును, ధర్మాత్ముల యందును, వీడు ధర్మపరుడు, వీడు ధర్మం తెలిసినవాడు, వీడు ధర్మాత్ముడు. పాపుల యందును, పాపం చేసేవాడి పట్ల కూడా సమబుద్ధి కలిగి ఉండేవాడు మిక్కిలి శ్రేష్ఠుడు. అంటే మనలోన ఇన్ని రకాల డిఫరెన్సియేషన్స్ అనేవి ఉన్నాయి. ఉన్నా కూడా వీడు మిత్రత్వంతో ఏదో నేర్చుకోవడానికి వచ్చాడు కాబట్టి మిత్రుడుగా ఉన్నాడు. వీడు శత్రుత్వంతో ఏదో నేర్చుకోవడానికి వచ్చాడు కాబట్టి శత్రువుగా ఉన్నాడు. వీళ్ళ పట్ల నాకు ద్వేషం వస్తుందంటే దీని వెనక ఏం కారణం ఉందో తెలుసుకుని దాన్ని సరిచేయడం. వీళ్ళకి సమభావం, కారణాలని, కార్యకారణ సంబంధాలని తెలుసుకుంటూ, అంటే మన 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 లైఫ్‌లో, మన బుద్ధిలోన, మన ఆలోచనలోనే ఇన్ని రకాల కేటగరీస్ ఉంటాయి. ఈ ప్రతి కేటగరీ పట్ల కూడా మనకి సమభావం అనేది డెవలప్ అవ్వాలా. అది శ్రేష్టత అంటే. అది స్వచ్ఛత అంటే. 5, 6, 7, 8, 9 మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలి? ఉద్ధరించుకుంటే ఎలా ఉంటది? ఏ విధంగా ఉద్ధరించుకోవాలి? ఎందుకు ఉద్ధరించుకోవాలి? ఎవరు ఉద్ధరిస్తారు? మన ఆత్మని ఎవరు ఉద్ధరిస్తారు? మనమే ఉద్ధరించుకోవాలి. ఎవడి ఆత్మని వాడే ఉద్ధరించుకోవాలి. ఎవడికి వాడే మిత్రువు, ఎవడికి వాడే శత్రువు. మిత్రుడు, శత్రువు. మనకి మనం శత్రువుగా ఉంటామా? మనకి మనం మిత్రుడుగా ఉంటామా? అని మనమే డిసైడ్ చేసుకోవాలి. అది చెప్తూ, అది చెప్పాక 10, 11, 12, 13, 14, 15 ఈ 6 శ్లోకాల్లో ఇది ఎలా సాధించవచ్చు? ఇంతలాగా ఇంత అవేర్‌నెస్ ప్రతి క్షణము ఇంత అవేర్‌నెస్ అంటే నేర్చుకున్నప్పుడు నేర్చుకుంటాం. కానీ పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని సార్లు తడబడుతూ ఉంటాం. అలా కాకుండా ఎప్పుడు నిరంతరం నిరంతరం కూడా ఇదే స్థిరత్వంతో ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు చేయాల్సింది ఏంటయ్యా అంటే ధ్యాన సాధన. అది చెప్తారు ఈ 6 శ్లోకాల్లో. చూడండి 10వ శ్లోకం. శరీరేంద్రియ మనస్సులను స్వాధీనపరచుకొనినవాడు, ఆశారహితుడు, భోగ సామాగ్రిని పోగు చేయనివాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశమున కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నము చేయవలెను. అంటే నేను ఇవన్నీ నేర్చేసుకున్నానయ్యా,
నేను మెల్లమెల్లగా కర్మాచరణ ద్వారా, నిష్కామ కర్మాచరణ ద్వారా జ్ఞానాన్ని పొందుతూ, కర్మ సన్యాసాన్ని చేస్తూ, ఆత్మలో జ్ఞానాన్ని నింపుతూ, ఇవన్నీ చేస్తూ ఉన్నాను. నాకు అన్నీ వచ్చేసాయి అనే భ్రమలోకి వెళ్ళకు. ఎందుకు? శరీర ఇంద్రియ మనస్సులను స్వాధీనపరుచుకునినవాడు. శరీరము, మనస్సు, ఇంద్రియాలు అన్ని స్వాధీనంలో ఉన్నాయి. జితేంద్రియుడు అయ్యాం. ఆశారహితుడు. ఆశని విడిచిపెట్టాం. అంటే సంకల్ప త్యాగాన్ని చేసేసాం. భౌతిక సంకల్పాలను త్యజించేశాం. భోగ సామాగ్రిని పోగు చేయనివాడు. భోగాల మీదే ఆశతో ఉండడం కాదు, భోగ సామాగ్రిని ప్రోగు చేయనివాడు. ఇది భోగము, ఇది భోగం కాదు అనే ఈ డిఫరెన్సియేషన్ కూడా దాటినవాడు. దాటేశాం. అయిన యోగి. ఇవన్నీ దాటితే యోగ అవుతాం. యోగ అయ్యాం కదా అని చెప్పి సాధన ఆపొద్దు. అయిన యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశమున కూర్చొని యోగత్వాన్ని సిద్ధించుకుంటే అయిపోయిందా అంటే కాదయ్యా, ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నము చేయవలెను. ఎప్పుడు కూడా ఇన్నర్ జీరోలో ఉంచుకుంటూ నిరంతరము ఆత్మ, పరమాత్మ, జీవుడు ఈ కనెక్టివిటీ అనేది ఎప్పుడు ఉండాలా, ఈ అనుసంధానం అనేది ఎప్పుడు ఉండాలా. ప్రదేశమున కూర్చుని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నం చేయాలి. ఎప్పుడు కూడా పరమాత్మ కనెక్టివిటీ, విశ్వంతో కనెక్టివిటీ అనేది మిస్ అవ్వకూడదు. ఒక్క క్షణం కూడా తెగిపోకూడదు. ఏ క్షణానికి ఆ క్షణం రిసీవ్ చేసుకోగలగాలి రిప్లై, పరమాత్మ అందించే సందేశాన్ని. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉన్నాం, శరీరంతో ఉన్నాం, ఇంద్రియాలతో ఉన్నాం. సమస్య వస్తుంది. ఆ క్షణం, ఏ క్షణం ఎరుక కోల్పోతామో, పరమాత్మ నన్ను ప్రతి క్షణం ఎరుకపరుచు. ఆయన ఎరుకపరుస్తారు. ఆయన ఇస్తున్న ఎరుకని మనం రిసీవ్ చేసుకోగలగాలంటే కనెక్టివిటీ ఎప్పుడు ఉండాలి, అనుసంధానత ఎప్పుడు ఉండాలి. దానికి ఏం చేయమంటున్నారు? 11వ శ్లోకం. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును, జింక చర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరిచి, అంత ఎక్కువగానే తక్కువగానే కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకునేవాళ్ళు. ఒంటరిగా కూర్చోండి అన్నారు కదా, అంటే ఎలాగయ్యా అంటే ఆసనాన్ని సెట్ చేసుకోమన్నారు. అప్పుడు జింక చర్మాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి చెప్పారు. దర్భాసనము, జింక చర్మము, దాని మీద ఒక క్లాత్, అన్ని ఈవెన్గా నీట్గా పరుచుకోండి. అంటే కంఫర్టబుల్గా కూర్చోవయ్యా, ఏదో ఇలాగ అనిపోకుండా కంఫర్టబుల్గా, మనకి ఎలా కంఫర్ట్గా ఉంటుందో సిట్టింగ్, మనం ఆసనం, ఏ ఆసనం కంఫర్టబుల్గా ఉంటుందో అక్కడ కూర్చోండి. ఫస్ట్ పాయింట్. 12వ శ్లోకం. ఆ ఆసనం పైన కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారాలను వశమునందుంచుకొని ఏకాగ్రత కల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగమును సాధన చేయవలను. ఏకాగ్రత గల మనస్సుతో అంటే మనసుని ఏకాగ్రతలో ఉంచి ఒకే విషయం మీద దృష్టి పెట్టేటట్టుగా చేసి, చిత్తేంద్రియ వ్యాపారాలు, చిత్తము, ఇంద్రియాలు అవి చేసే వ్యాపారాలు అంటే ఆలోచన పరంపర, ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకొని, మనస్సుని వశంలో ఉంచుకొని, అంతఃకరణ శుద్ధికై, ఏమో ఏ క్షణం ఏ ఎమోషన్ వస్తుందో, వచ్చి నన్ను దారి తప్పిస్తుందో, ఆ ఎమోషన్ పట్ల నాకు ఎరుక లేకపోతే నేను దాని వెనక ఫాలో అయిపోతాను కదా. అందుకని అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగ సాధన చేయాలి. ఎంత వాడైనా కూడా ధ్యాన సాధన మాత్రం మానొద్దు. యోగి అయ్యాక కూడా ధ్యాన సాధన చేయమంటున్నారు చూడండి. చెప్తూ దానికి కండిషన్: శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా, నిశ్చలంగా, స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలుపవలెను. శరీరము, మెడ, శిరస్సు నిటారుగా, నిశ్చలంగా, స్థిరంగా నుంచి అంటే కూర్చోండి. నిటారుగా, నిశ్చలంగా ఉంచండి అంటే కదలికలు లేకుండా సాధ్యమైనంత వరకు కూర్చొని, చూపులను ఏ దిక్కునకు పోనీయకుండా అంటే చూపులు ఎటువైపు తిప్పొద్దన్నారు. రెండేంటి? కళ్ళు మూసుకో. తన నాసికాగ్ర భాగం యందే దృష్టిని నిలపవలెను. నాసిక అగ్ర భాగం, నాసికం ముక్కు స్టార్ట్ అయ్యే ప్లేసు, బొట్టు పెట్టుకునే ప్లేస్ అనమాట. అక్కడ దృష్టిని నిలపమంటున్నారు. అంటే శ్వాస ప్రక్రియని గమనించమంటున్నారు. ధ్యాన యోగి 14వ శ్లోకం. ధ్యాన యోగి ప్రశాంతాత్ముడై, భయరహితుడై, బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలెను. ఈ ధ్యాన అంటే యోగి అయ్యాము, ఇప్పుడు ధ్యానము చేస్తున్నాము. అందుకని ధ్యాన యోగి. ధ్యానం ద్వారా ఏంటంట? ప్రశాంతాత్ముడై, ఆత్మలో ఉన్న ప్రశాంతతని స్థాపన చేస్తూ, భయరహితుడై, భయపడకుండా, బ్రహ్మచర్య వ్రతమును, బ్రహ్మాండంలో ఉన్న జ్ఞానమంతా కూడా నేర్చుకోవాలని జ్ఞానం పట్ల జిజ్ఞాసతో పాటించుచు ఉంటూ మనోనిగ్రహముతో మత్పరాయుడై నిశ్చలుడై ఉండవలను. మనోనిగ్రహంతో
మత్పరాయణుడు. ఇక్కడ మత్పరాయణుడు అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లో ఓ మాట చెప్తారు. అంటే ఇక్కడ ధ్యాన యోగి అని చెప్పారు. మరి సాధారణ వ్యక్తులకు కూడా భగవంతుడి మీద విశ్వాసం ఉంది కదా, ధ్యానంలోకి రాలేదు, ధ్యానం అనుభవం లేదు, కానీ దైవం మీద విశ్వాసం ఉంది కదా. దైవాన్ని విశ్వసించే ప్రతి ఒక్కడు భగవత్పరాయణుడే. అయితే దైవం పట్ల విశ్వాసంతో ఇంకేమంటారంటే ఇక్కడ ధ్యానయోగ సాధకుడు భగవంతుడే పరమగతిగా, పరమధ్యేయముగా, పరమాశ్రయముగా, మిక్కిలి ప్రేమాస్పదుడుగా విశ్వసించి నిరంతరము ఆయననే ఆశ్రయింపవలెను. అంటే సాధన చేస్తూ యోగత్వంలోకి వెళ్ళాలి, ధ్యానం చేస్తున్నాము, ఇంత సాధన చేస్తున్నాం కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఈ సృష్టిలో దైవం తప్ప ఇంకేమీ లేదు. దైవం పట్ల చూడండి, పరమగతిగా చేరాల్సిన గమ్యము అదే, అంటే నేను దైవంగా మారాలి. పరమ ధ్యేయముగా, అదే నా ధ్యేయం అయి ఉండాలి, నా సంకల్పం, నా ఫోకస్ అదే అయి ఉండాలి. పరమాశ్రయునిగా, నేను ఆశ్రయించాల్సింది దివ్యత్వాన్నే. మిక్కిలి ప్రేమాస్పదుడిగా విశ్వసించి, అంటే నాలో దైవంలో ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమతత్వాన్ని నాలో నేను నింపుకోవాలి. నిరంతరము ఆయననే ఆశ్రయింపవలను. ఎలాగా? ఆయనే ఆశ్రయుడు అంటే దైవం యొక్క లక్షణాల్ని, దివ్యత్వాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ అది నేను అయ్యేంత వరకు కూడా నా ప్రయాణం ఇంకా ఉంది అని ధ్యాన యోగి ఈ ఎరుకలో ఉండాలి. మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలెను. నిశ్చలంగా సంకల్పం, కాన్సన్ట్రేషన్ అటువైపే ఉండాలి, అది అయ్యి ఉండాలి. భగవంతుడే సర్వరక్షకుడుగా, సహాయకుడుగా, స్వామిగా, జీవన ప్రాణ సర్వస్వముగా భావించి భగవల్లీలా విలాసములు ఎందే సంతుష్టుడగుచుండవలెను. భగవత్పరాయణుడు అనగా అది. అంటే మత్పరాయణుడు, భగవత్పరాయణుడు అంటే భగవల్లీలా విలాసములు. ఇక్కడ లీలా విలాసములు అంటే ఏమంటారు? దేవుడు ఆడుకుంటున్నాడు అంటారు. కాదండి, మన చుట్టూ ఉన్నవాడు వాడి గుణాలు బట్టి, వాడి వ్యవహారాన్ని బట్టి, వాడిలో ఉన్న తత్వాన్ని బట్టి వాడు ప్రవర్తిస్తుంటాడు. వాడు అలా ప్రవర్తిస్తున్నాడు కదా అని మనం చిరాకుల్లోకి, పరాలకుల్లోకి వెళ్ళకుండా, ఓహో ఈ గుణంలో ఉన్నవాడు ఇలా ప్రవర్తిస్తాడు, ఓకే, నేనెందుకు ఎఫెక్ట్ అవుతున్నాను, నా లెక్క ఏంటి అని చెప్పి వాడిని కూడా అంగీకరించగలగడం. ఎదుటివాడి ప్రవర్తన నాలో కొత్త ఎమోషన్స్ ని క్రియేట్ చేయకుండా నా బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ గా ఉంచేటట్టుగా దాన్ని కూడా ఆనందంగా ఒక గేమ్ లాగా చూడగలగడం. ఇది ఎలా వస్తుంది? దైవమే సర్వస్వం అనే మత్పరాయణుడైతే ఈ తత్వం అవగాహన అవుతుంది, అది మనం అవుతాం. అందుకేమంటున్నారు? మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలెను. నిశ్చలంగా ఉండాలి ధ్యాన యోగ సాధన అందుకు అని చెప్తూ, మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమనర్చి నాయందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. ఈ విధమైన ధ్యాన సాధనతో, యోగత్వం ప్లస్ ధ్యాన సాధన, ఈ రెండిటి యొక్క సహాయంతో దైవంగా మారే ప్రయాణాన్ని కొనసాగించాలి. మనోనిగ్రహశాలి అయిన యోగి మనసుని నిగ్రహించుకోగలడం వాడికి అలవాటైపోయింది. అంటది ఫింగర్ టిప్స్ మీద ఉందన్నమాట, అంత బాగా అలవాటైపోయింది, అంత బాగా నేర్చేసుకున్నాడు. నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే, అంటే అంతా దివ్యత్వమే, దైవం దైవం దైవంగా మారాలనే ఈ తపన, ఈ జీవాత్మలో, ఈ జీవుడిలో ఉన్న తపన్నే ఆత్మలో కూడా స్థాపన చేసేయాలి. ఆత్మను ఈ విధముగా లగ్నమనర్చి, ఆత్మలో కూడా ఈ సంకల్పాన్ని స్థాపన చేసేసి నాయందున్న పరమానందమునకు పరాకాష్ఠ, ఈ విధంగా ఆత్మలో కూడా ఆ దివ్యత్వాన్ని నింపే కొద్దీ పరమాత్మ యొక్క స్వరూపమైన పరమ శాంతి, హాయిగా శాంతంగా ఉంటారు. ఆ శాంతం ఎలా ఉంటది అంటే అనుభవించి తీరాల్సిందే. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అనుభవం లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. ఆత్మలో కూడా దివ్యత్వాన్ని ఎప్పుడైతే స్థాపన చేస్తామో, అందుకోసమే తాపత్రయపడుతుంటాము, ఆత్మని అంతగా ట్రైన్ చేసి ఎడ్యుకేట్ చేసేస్తాము, అప్పుడు ఆత్మగాను శాంతం ఉంటది, జీవుల్లోనూ శాంతం ఉంటది, జీవాత్మలోనూ శాంతం ఉంటది. ఇది ఆత్మ సంయమనం. ఆత్మలో ఏమేమి నేర్చుకుంటున్నామో ప్రతిదీ ఆత్మలో పెట్టాలి. దానికి యోగత్వము ఉండాలి, ధ్యాన సాధన ఉండాలి,
ఇంప్లిమెంటేషన్ ఉండాలి, అన్నీ ఉండాలి. అక్కడితో అయిపోయింది అనుకుంటున్నారు కావాల, లేదు అర్జున, ఇంకా ఉంది ప్రయాణం అని చెప్తున్నారు. ఇంకా ఒక 18 శ్లోకాలు ఉన్నాయి. ఆ ప్రశ్నకి సమాధానంగా కర్మాచరణ లేదంటే కర్మ సన్యాసమా అని అర్జునుడు అడిగిన ఆ ప్రశ్నకి సమాధానంగా ఇంకా 18 శ్లోకాలు ఉన్నాయి. అవి రేపు చూసుకుందాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.